అష్టపాసాలు అంటే ఏంటమ్మా? అష్టపాసాలు అంటే 8 పాసాలు ఉంటాయి. ఆ 8 పాసాలు ఏంటంటే సిగ్గు, మళ్ళీ ఏమిటంటే లజ్జ అంటారు. లజ్జ అన్నది ఒక పాసం, భయం అన్నది ఒక పాసం, కోపం అన్నది ఒక పాసం, జుగుప్స్ అన్నది ఒక పాసం, శీలం అన్నది ఒక పాసం, తర్వాత కులం, తర్వాత ఏమిటి అని అంటే కులం మళ్ళీ వచ్చేసరికి కులంలా ఉంటుంది, అది కూడా ఒక పాసం. ఈ ఈ 8 పాసాలు ఏవైతే ఉన్నాయో అష్టపాసాలు, అవి ఏం చేస్తాయంటే ఫస్ట్ ఏమిటి అని అంటే హేట్రెడ్ అంటారు. అంటే ప్రతి దాన్ని మనం ఇష్టపడకపోతూ ఉంటాం. ఇష్టపడకపోవడం కూడా కాదు, ఇది నా టేస్ట్, ఇది ఇష్టం అండి, ఇది ఇష్టం లేదండి అని అంటాం. ఈ సృష్టిలో ఒకటి ఇష్టమైతే సృష్టి అంతా ఇష్టం అవుతుంది. అదే స్పెషల్ ఇక్కడ. ఇష్టం లేదు అంటే ఏది ఇష్టం ఉండదు. ఎప్పుడైతే టేస్ట్ అని ఇష్టం ఉంది ఇష్టం లేదు అని అనుకుంటున్నామో అదే నా ఎమోషన్ కింద మారుతోంది. ఏం చేస్తున్నాం, ఇది తింటా అది తిన్ను. ఈ లిమిటేషన్స్ ఎప్పుడు పెట్టుకున్నాం మనం ఇంకెదగటంలే, అక్కడే ఉంటున్నాం. రెండోది వచ్చేసరికి ఏంటంటే లజ్జ. ఆ లజ్జ అంటే ఏంటి అంటే వాళ్ళు ఏమనుకుంటారో అని మనం మొహమాట పడిపోయి వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని ఇబ్బంది పెడతాం, మనం ఇబ్బంది పడతాం. దానికి పెద్ద ఎగ్జాంపుల్స్ కూడా ఏం లేవు. ఇంట్లో అందరూ కూర్చుని భోజనం చేస్తున్నారు అనుకోండి, అన్నం తక్కువ ఉన్నట్టు అనిపించేసరికి నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను అని అందరూ అని చివరికి ఎవరూ తినరు, అది మిగిలిపోతుంది. కానీ అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మొహమాట పడ్డం. అదే అన్నాన్ని అందరూ సర్దేసుకున్నారు అనుకోండి, గోలు ఉండదు కదా. అంటే మన మొహమాటంతో మనం హ్యాపీగా ఉండం, ఎవరిని కూడా హ్యాపీగా ఉంచాం. అది అర్థమయ్యేటట్టు ఎక్కడంటే కృష్ణుడు చెప్పాడు, ఎక్కడ చీరలు పట్టుకెళ్ళిపోతాడు కదా ఆడవాళ్ళవి, పట్టుకెళ్ళిపోయి మీరు దండం పెడుతూ రండి అని చెప్పేసి వస్త్రాపహరణం అంటారు. ఆ వస్త్రాపహరణంలో లజ్జ అనే పాసం పోతే వాళ్ళు ఎవరి వైపు వెళ్తారు అంటే పరమాత్మ వైపు వెళ్తారు అని చెప్పేసి చెప్పడానికే అది చూపించింది వారు. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే భయం. భయం ఏమిటి అని అంటే మనం ఇందాక చెప్పినట్టే మనం ప్రతిదానికి ఎస్కేప్ అయిపోతూ ఉంటాం. అంటే మన మీద పెట్టుకోవడం ఇష్టం లేక పక్క వాళ్ళ మీద పెట్టేస్తాం. కానీ పక్క వాళ్ళ మీద పెట్టానని అప్పటికప్పుడు అనుకోవచ్చు, కానీ నిజంగా ఎవరికెవరు ఎస్కేప్ అయిపోతున్నారంటే అప్పుడు నాతో నేను బతకలేనప్పుడు నా బతుకు నాకు ఎలా ఉంటుంది, భారంగానే ఉంటుంది, హ్యాపీ ఉండదు కదా. అది అర్థమయ్యేటట్టు చేస్తాడు కృష్ణయ్య. ఆ తర్వాత అందుకే 8 మంది భార్యలు 8 పాసాలు తీస్తారు మనలో. తర్వాత వచ్చేది ఎవరు అంటే మనకి కోపం ఏమిటి అని అంటే ఎప్పుడైనా సరే కోపం అన్నది మీ నేచర్ అవ్వకూడదు. కోపం అన్నది ఏమవ్వాలి అంటే మీ లోపల యాక్ట్ చేయాలి. అంటే కోపాన్ని ఎప్పుడు నటించాలి తప్ప లోపల నుంచి కోపం తెచ్చుకోకూడదు ఎవరి మీద. దానికి ఉదాహరణ ఏం లేదు. ఒక పాము ఏం చేస్తుందిట, ఎవరు వచ్చినా సరే కాటేస్తుందిట. కాటేసేసరికి మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ పాము ఉందని భయపడుతూ ఉండేసరికి ఒకరోజు ముని అటు వస్తే ఈ ఊళ్ళో వాళ్ళందరూ అంటారట, అటు వెళ్ళకండి, అక్కడ ఒక పాము ఉంది, అది అందరినీ కాటేసి చంపేస్తుంది అని చెప్పేసి చెప్తారట. చెప్పేసరికి ఈ ముని ఏమంటారట, నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళి ఆ పావును కూర్చోబెట్టి ఆయన జ్ఞానబోధ చేస్తాడట. తప్పమ్మా, నువ్వు అసలు ఎందుకు ఎవరినైనా కాటేయాలి, అది చాలా తప్పు అని చెప్తాడట. చెప్పేసరికి సరే ఈయన చెప్పిన మాటలన్నీ దానికి బాగా ఎక్కి అది ఇంకా అసలు ఎవరిని కాటేయడం మానేసేసరికి అది బయటకు వస్తే చాలు, అది ఎవరిని కాటేయట్లేదు, కానీ ఊళ్ళో వాళ్ళందరూ దానిపైన రాళ్ళు కొట్టడం మొదలుపెట్టారట. రాళ్ళు కొట్టడం మొదలుపెట్టేసరికి ఒక 6 నెలల తర్వాత ఆ ముని మళ్ళీ వెనక్కి వెళుతుంటే ఈ పాము మూలుగుతూ ఉందిట, ఇలా మొత్తం అంతా నీరసం వచ్చి ఏమీ లేకుండా. ఏమ్మా ఇలా ఉన్నావు, నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా అని అంటే, నువ్వే కదా స్వామి, ఎవరినైనా కాటేస్తే ఎంత పాపమో చెప్పావు, అందువల్ల నేను అసలు కాటు కాదు కదా, ఏమీ చేయట్లే, కానీ వాళ్ళు వచ్చి మాత్రం నా మీద రాళ్ళు కొడుతున్నారు, అందువల్ల నాకు బయటికి వెళ్ళి తిండి తెచ్చుకోవడానికి భయపడి ఇక్కడ నేను ఈ తినక ఇలా నీరసంగా అయిపోయాను అని చెప్తే అప్పుడు ముని ఒకటి చెప్పాట, ఏంటంటే నిన్ను ఎవరిని కాటేయొద్దన్నాను, కానీ నీ మీదకి వస్తే బుస కొట్టొద్దని చెప్పలేదు కదే, బుస కొడితే వాళ్ళు నీ పైన రాళ్ళు కొట్టారు కదా అని చెప్పాట. అంటే అర్థం ఏమిటి అంటే మనం కాటేయకూడదు కానీ బుస అయితే కొట్టాలి, కొట్టకపోతే ఏమవుతుంది అంటే ఇగో ఇలాగే నీరసం అయిపోతాం. అది మనకు అర్థమయ్యేదే కోపం అనే పాసం. తర్వాత ఏమిటి అని అంటే జుగుప్స అంటే ఏమిటి అంటే మన లోపల చాలా ఇరిటేషన్స్ ఉంటాయి. ఆ ఇరిటేషన్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఓ పని చేయడం మన క్వాలిటీస్ మన దగ్గర ఒక బ్యాడ్ క్వాలిటీ ఉందనుకోండి సపోజ్, ఆ బ్యాడ్ క్వాలిటీ ఎవరి దగ్గరైనా చూస్తే మనకేమొస్తుంది, కోపం వచ్చేస్తుంది.
కానీ అది వాళ్ళ వల్ల మనకు కోపం రాలేదు. ఎవరి వల్ల వచ్చింది? మన మనసులో నచ్చలేదు మనం అలా ఉండడం. వాళ్ళ నుంచి కోరుకుంటున్నాం. అందువల్ల ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళతోనూ మనకేమొస్తున్నాయి, మనస్పర్ధలు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఈ జుగుప్స అన్న పాశం ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఏంటి అంటే నాలో ఉన్న లోపాలను నేను తీసుకోవాలి తప్ప మిమ్మల్ని నేను తిట్టొచ్చా? తిట్టకూడదు కదా. అది అర్థమవుతుంది అనమాట అక్కడ. అంటే నేను వేరే వాళ్ళని ఇరిటేట్ అయి తిట్టకూడదు, నాలో ఉన్న లోపాలను నేను తీసుకోవాలి, అది అర్థమవుతుంది అక్కడ. ఇంకేంటి అంటే కులం. ఈ కులం అంటే అర్థం ఏమిటి అని అంటే మనకి చాలా క్యాస్ట్ ఫీలింగ్ అని అంటే కొమ్మరి కమ్మరి ఇలా ఉన్నాయి కదా మనకి బోల్డని క్యాస్ట్లు. ఏంటంటే విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాలు ఉండకూడదంటే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. మనం ఇక్కడ ఎలా పుట్టినా సరే వచ్చింది ఎలాగూ అని అంటే ఆ తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల. అంటే ఆ తల్లి తండ్రి ఎవరు మనందరికీ? శివపార్వతులే. అప్పుడు మనం ఏ కులం అని చెప్తే ఏంటి? శ్రీకులం. మనందరం ఎవరి కులం? అమ్మవారి యొక్క, అది అయ్యవారి యొక్క కులమే. అప్పుడు భేదభావాలు అసలు ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? హ్యాపీగా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండాలి. ఇంకా రిలీజియన్ అంటారు, ఇది మతం కాదు. అది ఏమిటి అంటే నేను పలానా దేశం, నువ్వు పలానా దేశం, ఇలా ఏమిటి అంటే లేకపోతే పలానా మతం. ఇవి ఏంటంటే ఆ ప్రత్యేకతలు. మీ ధర్మం మీకుంది, మీ కులం ప్రకారం, మీ మతం అది పాటించండి. కానీ ఏంటి అంటే నేను మీరు వేరు కాదు. అంటే సెపరేట్గా చూడక్కర్లే మనం. మనందరం కలిసి ఉండొచ్చు. మీ ధర్మం మీరు పాటించాలి, నా ధర్మం నేను పాటించాలి. నా ధర్మాన్ని మీరు వెక్కిరించకూడదు, మీ ధర్మాన్ని నేను వెక్కిరించకూడదు. అంటే అంతా సమానమే. కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చూడండి, మన దగ్గరే శివుడు భక్తులు ఉంటారు, విష్ణుమూర్తి భక్తులు ఉంటారు, అమ్మవారి భక్తులు ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఉంటారు. కానీ ఎవరికి వాళ్ళ శాస్త్రంలో ఏం చెప్పారో అది చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం మీ శాస్త్రం ప్రకారం, ఎందుకంటే కృష్ణుడే చెప్పాడు కదా, స్వధర్మం ఎంత చెడ్డదైనా సరే నువ్వు పాటించి తీరాలి. పరధర్మం ఎంత గొప్పదని నీకు అనిపించినా సరే అది నీకు భయమే, నువ్వు ముట్టుకోకూడదు. ఎందుకంటే నీకు వెళ్ళడం రాదు అందులో. దానికి ఎగ్జాంపులే పద్మవ్యూహంలో అర్జునుడు వెళ్ళగలడు. ఏదో కడుపులో ఉండి విన్నానని అభిమన్యుడు వెళ్తే ఏమైంది? ఎందుకంటే వెళ్ళడం వచ్చింది, రావడం నేర్చుకోలేదు. అప్పుడు సగం తెలుసున్నప్పుడు ఎప్పుడు ఏం చేయకూడదు మనం. ఎందుకంటే నువ్వు పైన చూసింది ఎప్పుడు కాదు, లోపలికి వెళ్తేనే ఆ సాధనలో నీకేమవుతుందో తెలుస్తుంది. కాబట్టి అది అర్థమయ్యేటట్టు ఈ యొక్క రిలీజియన్ అన్నది చెప్తుంది. ఫైనల్లీ శీలం. ఈ శీలం ఏమిటి అని అంటే క్యారెక్టర్. మన క్యారెక్టర్ గొప్పది అని నిరూపించడానికి మనం చాలా చాలా యాక్ట్లు చేసేస్తాం. క్యారెక్టర్ నిజంగా గొప్పదైతే మనం ఏం చేయక్కర్లే, నటించిన అవసరం లేదు. హ్యాపీగా మనం ఎలా ఉన్నామో అలా ఉంటే చాలు, అంతా మంచిగానే జరుగుతుంది. ఎందుకంటే మీరు రాముడిని చూడండి, ఆయన ఏం నటించలే. సీతను చూడండి, ఆవిడేం నటించలేదు. ఈవెన్ మీరు చూస్తే రావణాసురుడు కూడా నటించలేదు. ఆయన ఎలా ఉన్నాడో అలాగే కనిపించాడు మనకి. అంటే మీరు నచ్చిన ధర్మాన్ని మీరు ఫాలో అయినప్పుడు, మీ క్యారెక్టర్ మంచిదైనప్పుడు మీరు అసలు ఎవరికీ నిరూపించక్కర్లే. మనం మనలా ఉంటే చాలు. ఎందుకు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, రాముడికి వాళ్ళ అమ్మ ఒకటే చెప్తుందిట. ఏమని అంటే కౌశల్య అడవులకు వెళ్ళిపోతూ ఉంటే ఆ తల్లికి దండం పెట్టడానికి వస్తాడట. దండం పెట్టడానికి వస్తే నార్మల్గా మనలాంటి తల్లులు అయితే ఏం చెప్తారు అని అంటే, అయ్యో నిన్ను పంపించేస్తున్నారా అడవులకి అని చెప్పి లబ్బోదిబ్బోమని ఏడుస్తాం. కానీ ఆవిడ ఏం చెప్తుందిట, నువ్వు మీ నాన్నగారి మాట వింటానని అడవులకు వెళుతున్నది చాలా గొప్ప విషయం రామా. కానీ నువ్వు ఎక్కడ విని వెళ్తున్నావు అంటే అంతఃపురంలో, ఇక్కడ నీకు బోల్డ్ మంది బంటులు ఉంటారు, పెద్ద పట్టుపరుపులు ఉంటాయి, నువ్వు ఇలా చిటికేస్తే చాలు అందరూ తెచ్చి భోజనాలు పెడతారు, నీకు నీళ్లు పెట్టేవాళ్ళు ఒకళ్ళు, సేవ అన్నీ ఉంటాయి. కానీ నువ్వు వెళుతున్నది అడవికి. అడవిలో నీకు ఒక ఇల్లు ఉండదు. ఇల్లు కావాలంటే ఏ సేవకుడు వచ్చి కట్టాడు, నువ్వే కట్టుకోవాలి. అంతేకాకుండా అక్కడ అన్నం పెట్టడానికి ఎవరు ఉండరు, అన్నం కావాలంటే నువ్వే తెచ్చుకోవాలి. ప్లస్ నీకు సేవకులు ఎవరు ఉండరు సార్, కటిక నేల మీద పడుకోవాలి, ఇక్కడ మంచాలు ఉండవు. పైగా నువ్వు పిలిస్తే పలికి ప్రజలు ఉండరు, ఆడ అన్ని జంతువులే ఉంటాయి. ఇన్ని భయంకరమైన పరిస్థితుల్లో కూడా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఫాలో అవ్వాలి అంటే నీ ధర్మాన్ని మాత్రమే ఫాలో అవ్వు అని చెప్తుందిట.
అలాంటి తల్లులు ఉంటారా అమ్మా? ఉండరు. గొప్ప తల్లి. అందుకని చెప్పేసి మనం ఏంటి అంటే మన క్యారెక్టర్ అన్నది మనం ఏం ప్రూవ్ చేయక్కర్లే. ఆటోమేటిక్గా మీరు చేసి ధర్మంగా మీరు ఏ పని చేసినా సరే అదే ప్రూవ్ అవుతుంది. మనలో ఉంటుంది. మనలా ఉండాలి. మనలా ఉండాలి. మనం ఇంకోళ్ళకి అన్యాయం చేయొద్దు. మన ధర్మాన్ని మనం తప్పద్దు. మనం ఎంత గొప్ప అయిపోయినా సరే మీకు ఒక ధర్మం ఇచ్చారు. ఎందుకంటే అమ్మవారిని వర్ణాశ్రమ విధాయిని, మీకు ఒక వర్ణం అంటే ఒక కులం ఇచ్చారు. మీకు మళ్ళీ ఒక ఆశ్రమం ఇచ్చారు. ఆశ్రమం అంటే మీరు గృహస్థాశ్రమమా, బ్రహ్మచర్యమా, లేకపోతే వానప్రస్థమా, సన్యాసమా, మీకు ఏ ఆశ్రమం ఇచ్చారో ఆశ్రమానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. అవి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అవుతున్నప్పుడు అసలు మీరు ఎవరికి ఏం నిరూపించక్కర్లే. ఒకవేళ ఎవరైనా పొరపాటును తప్పుగా అర్థం చేసుకున్న ప్రకృతి వల్ల మళ్ళీ ఏదో ఒకరోజు వాళ్ళే వచ్చి మన అర్థం చేసుకుంటారు. ఇలా అర్థం చేసుకున్న వాళ్ళు అలా కూడా అర్థం చేసుకుంటారు. మన ధర్మం తప్పకుండా ఉంటే అదే శీలం అంటే. మంచి క్యారెక్టర్ అంటే ఏంటి అంటే మనం ఏది అధర్మంగా చేయకూడదు, అంతే మంచి శీలం అంటే. ఆ క్యారెక్టర్ని ఎప్పుడు సంపాదించుకుంటామంటే మనలో దైవత్వం వచ్చినప్పుడే. అందుకనే 7 భార్యలు, 8వ ఆవిడ ఎవరు అంటే ఈ 8 మంది భార్యలు అయిపోయిన తర్వాత పైనున్న శక్తి ఎవరు అంటే రాధాదేవి. ఆ రాధాదేవి ఏంటి అంటే కృష్ణుడు ఏం చేస్తాడు, ఈ 8 భార్యలతో అష్టపాసాలని తీసేసి రాధా అనే అనుభవంతో కలుపుతాడు మనకి. ఇప్పుడు అష్టభార్యల్లో రాధాదేవి కూడా ఉందా? రాధాదేవి లేదు. 8 మంది భార్యలు. ఈ 8 మంది భార్య రాధాదేవి అంటే ఆదిపరాశక్తే. ఎందుకంటే దేవి భాగవతం చెప్పిన ప్రకారం 5 శక్తులు అంటే మనకి ఒక్కొక్క కల్పము అంటారు. కల్పం అంటే ఏంటి అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాల్ని కలిపి ఒక కల్పం అంటారు. ఇలాంటి కల్పాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క శక్తి అవసరం అవుతుంది. అప్పుడు 5 శక్తుల రూపంలో ఈ అమ్మవారే లలితా పరమేశ్వరే 5 శక్తుల రూపంలో వచ్చింది. ఆ 5 శక్తుల్లో రాధాదేవి ఒక శక్తి. అంటే ఎప్పుడైనా ప్రేమ అవసరమైనప్పుడు ఎవరు వస్తారు? రాధ రూపంలో వస్తుందన్నమాట. ఆ వచ్చినప్పుడు ఆవిడే ఆదిపరాశక్తి. ఎందువల్ల అంటే కృష్ణుడికి కూడా ఆవిడే శక్తి ఇస్తుంది. ఈయన పరమాత్మ అని చెప్పడం, కానీ గోలోకంలో రాణి ఆవిడే. ఎందుకంటే ఇప్పుడు లలితాదేవి ఎలా అయితే హయ్యర్ పవరో అలాగే రాధాదేవి కూడా హయ్యర్ పవర్, ఆదిపరాశక్తే. కాబట్టి ఈ 8 భార్యలు 8 పాసాలని ఎప్పుడైతే తెంచుతారో అప్పుడు రాధాదేవి ఏంటి అంటే పరదేవత. ఆ పరదేవతలో మనని కలిపేది ఎవరు అంటే కృష్ణుడు. అదనమాట అక్కడ 8 భార్యలు ఇది అంటే. ఈవెన్ 16,000 గోపికలన్నా అదే. మనం ఏంటంటే మనకు తెలియక తప్పుగా అర్థం చేసుకుంటాం. 16,000 గోపికలు అంటే ఏంటి అంటే విశుద్ధి చక్రం, 16 దళాల పద్మం, సహస్రారం, 1000 దళాల పద్మం. 16,000 అంటే అర్థం ఏమిటి అంటే ఈ 16 దళాల్ని 1000 దళాలతో కలిపి పైకి తీసుకెళ్ళేది ఎవరు అంటే కృష్ణుడు. అదే 16,000 గోపికలు అంటే. అంతే తప్ప 16,000 మంది స్త్రీలు గోపికలను కాదు. మళ్ళీ ఆ 16,000 మందిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అంటే నరకాసురుడు వాళ్ళని బంధిస్తే వాళ్ళని తీసుకొచ్చి బృందావనంలో పెడతాడు కృష్ణ పరమాత్మ. ఈ 16,000కి ఇండికేషన్ అదనమాట. మనం విశుద్ధి చక్రంతో ఆగిపోయిన మన్ని సహస్రాల తీసుకెళ్ళి ఆ పైకి తీసుకెళ్లేదే కృష్ణుడు. అప్పుడు మీరు అన్నారు కదా నరకాసురుడి దగ్గర నుంచి తీసుకొచ్చారని. అంటే నేను విన్న కథ ఏంటంటే అమ్మ, నరకాసురుడి దగ్గర ఉన్న 16 మంది గోపికల్ని వాళ్ళు అడుగుతారంటే శ్రీకృష్ణుడిని, నేను మళ్ళీ మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు స్వామి అని అడిగితే శ్రీకృష్ణుడే పెళ్లి చేసుకున్నాడు అంటారు. నిజమేనమ్మది? శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ తాళి కట్టి బృందావనం తీసుకొస్తాడు. పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకోవడం అంటే అందరికీ వాళ్ళ అంటే ఇప్పుడు ఒక స్త్రీ ఇంకోళ్ళ దగ్గర ఉండిందనుకోండి, బయటకు వచ్చిన తర్వాత ఆవిడకి విలువ ఉండదు. వీళ్ళు రాకుమార్తెలు, అందరినీ రాజకుమార్తెల్ని వాడు దొంగిలించి తెచ్చి కామాఖ్యలో పెట్టి వాళ్ళతో వామాచార పూజలు చేస్తారు. చేసినప్పుడు ఆ 16,000 మంది అతన్ని ఎలాగూ చంపేశావు, ఇంక మేము బయటకు వెళ్ళినా మాకు విలువ లేదు కాబట్టి మా ప్రాణాలు కూడా తీసే తండ్రి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు మీకు నేను విలువిస్తానని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి బృందావనంలో పెట్టి వాళ్ళకి గోపికల కింద విలువిస్తారు. అంటే వాళ్ళని యోగిన్ల కింద మారుస్తాడు కృష్ణుడు. అంటే శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలు అన్నమాట నిజమే. 16,000 మంది భార్యలు అంటే ఆయన వాళ్ళని యోగిన్లు చేశాడు. అంటే ఫిజికల్ లెవెల్లో చూసినప్పుడు తాళి కట్టాడు కాబట్టి భార్యలు తప్పితే
వాళ్ళది పూర్తిగా యోగంలోనే ఆయన సాధన చేయిస్తూనే పైకి తీసుకువెళ్తాడు. కాబట్టి శారీరక సంబంధాల వరకు వెళ్తే అదేమీ లేదు. ఆయన వాళ్ళని యోగినుల కింద మారుస్తాడు. ఆహా.